నమస్తే. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లిలో 3 సంవత్సరాల బాలుడు మిస్ అయ్యాడు. మిస్ అయిన తర్వాత 2 రోజుల పాటు వెతికి ఇటు కుటుంబ సభ్యులు, పోలీసులు అందరూ కూడా అలసిపోయారు. 2 రోజుల తర్వాత గురువారం రోజు, మంగళవారం రోజు తప్పిపోతే గురువారం ఉదయం పొలం పొలంకు వెళ్ళినటువంటి ఒక మహిళ గుర్తించింది. ఆ లింగోజిపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో సూరేపల్లి దగ్గర ఆ గ్రామ సమీపంలో పొలాల్లో ఒక బాలుడు విగతజీవిగా కనిపించాడు. ఆమె పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వచ్చి చూస్తే లింగోజిపల్లిలో 2 రోజుల క్రితం తప్పిపోయిన ఆ బాలుడు లక్షిత్ మృతదేహంగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడే పోస్ట్ మార్టం చేశారు. ఎక్కడైతే బాలుడు విగతజీవిగా పడి ఉన్నాడో అక్కడే పోస్ట్ మార్టం కూడా చేశారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో రోధిస్తున్నారు, గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు. అసలు ఏ విధంగా తప్పిపోయాడు, పోలీసుల గాలింపు, ఉన్నటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా ఒక్కసారి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ బాలుడు లింగోజిపల్లిలో ఆ బాలుడి పేరెంట్స్ అంగన్వాడీ కేంద్రానికి పంపించారు. 2 నెలలుగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నారు, తీసుకొస్తున్నారు, జరుగుతోంది. మంగళవారం రోజు ఉదయం 11:30 అంగన్వాడీలో ఆ కేంద్రంలో స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళు సమయం అయిపోయింది, ఇంటికి వెళ్ళి బాబు అని చెప్పి పంపించేశారు. 2.5 నుంచి 3 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి బాబు, 3 ఏళ్ల లోపు ఉన్నటువంటి బాబు ఇంటికి వెళ్ళిపో అంటే ఎలా వెళ్తాడు? రోడ్డు మీదకి వచ్చాడు. ఇంటికి వెళ్ళే క్రమంలో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అక్కడ ఆడుకుంటూ ఇక్కడ ఆడుకుంటూ ఊరు బయటకు వచ్చేసాడు. ఊరు బయటకు వచ్చి అట్లా పొలంలో పడిపోయి, ఏంటి ఇంకా మా ఇల్లు కనిపించట్లేదు, మా అమ్మ కనిపించట్లేదు అని ఎంత ఆందోళన చెందుంటాడు. ఆ పొలంలో పడి అట్లా పోయి 3 కిలోమీటర్ల తర్వాత ఆ బాలుడి మృతదేహం కనిపించిందంటే ఏమై ఉంటుంది? ఎవరో చంపి పడేశారు నా బాబుని, ఎవరో కక్షగట్టి ఇంత దారుణానికి ఒడిగట్టారంటూ ఆ మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పిపోయినప్పుడు వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. 1 గంట 2 గంటల తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు, ఈ అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి స్టాఫ్ నిర్లక్ష్యం కారణంగా మా బాబు చనిపోయాడు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి స్టాఫ్ కనీసం ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంత చిన్న బాబు ఇంటికి డైరెక్ట్గా ఎట్లా వెళ్ళిపోతాడు? ఫోన్ చేసి సమయం అయిపోయిందండి, మీ బాబుని తీసుకెళ్ళండి అని చెప్పాలి. గతంలో చాలా సందర్భాల్లో అట్లా ఫోన్ చేశారు. కానీ ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఎందుకు ఫోన్ చేయలేదు? ఇంటికి వెళ్ళి బాబు అని చెప్పి పంపిస్తే అతడు ఎట్లా వెళ్ళగలుగుతాడు? కేవలం అంగన్వాడీలో ఉన్నటువంటి ఆ స్టాఫ్ నిర్లక్ష్యం కారణంగానే మా బాబు ఈరోజు మాకు దక్కకుండా పోయాడంటూ రోధిస్తున్నారు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే బాలుడు తప్పిపోయాడో అప్పుడు డ్రోన్ కెమెరాల సాయంతో వెతికారు. ఆ ఊరు మొత్తం వెతికారు, చుట్టుపక్కలంతా వెతికారు. కానీ ఈ పొలంలో పడిపోయి 3 కిలోమీటర్ల దూరం వరకు బాబు నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంత దారుణమైన విషయం చూడండి. కుటుంబ సభ్యులు కూడా అసలు సమయానికి రాకపోతే ఒక్క 10 నిమిషాలు లేట్ అయితేనో, ఒక అరగంట లేట్ అయితేనో వెంటనే ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి బాబు వెతకాలి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఉంది. ఆ బాబు 3 కిలోమీటర్ల దూరం పొలంలో పడిపోతూ ఉంటే వాళ్ళు కూడా కనీసం బాధ్యత లేకుండా 10 మంది, నలుగురు 4 వైపులకు వెళ్తే 10 మంది 4 సైడ్స్ వెతికితే 3 సంవత్సరాల బాలుడు 1 గంటలో ఎంత దూరం పోతాడండి? అరగంట గంటలో ఎంత దూరం నడవగలుగుతాడు చిన్న బాబు? దొరికేవాడు కదా. పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెతికి డ్రోన్ కెమెరాలు పెట్టి అంతా వెతికినా కనిపించలేదు. 2 రోజుల తర్వాత కనిపించాడు. ఇది చాలా దారుణమైన విషయం. ఆ చిన్న బాబు ఆ పొలంలో పడి పోతా ఉంటే, నడుచుకుంటూ పోతా ఉంటే, మా అమ్మ కనిపించట్లేదు, మా ఇల్లు కనిపించట్లేదు, మా వాళ్ళు లేరి అని ఎంత ఏడ్చుంటాడండి. మంగళవారం సాయంత్రం వరకు ఆ బాబుకి దాహం వేసి ఉంటుంది, ఆకలి వేసి ఉంటుంది. 3 కిలోమీటర్ల తర్వాత మనం ఆ విజువల్స్లో కూడా బయటకు వచ్చినాయి కొన్ని. పడిపోయినాడు, పడుకొని ఉన్నాడు, విగతజీవిగా పడున్నాడు. ఎంత ఏడ్చుంటాడు, చీకట్లో ఎంత భయపడి ఉంటాడు, ఎంత దాహం వేసి ఉంటుంది, ఎంత ఆకలి వేసి ఉంటుంది. ఆ చిన్నబాబు చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడే పోస్ట్ మార్టం చేస్తే ఆ బాబు మీద ఎలాంటి గాయాలు లేవు. గొంతు నులిమేమన్నా చంపారా అంటే అది కూడా తేలలేదు. నిజంగా ఎవరన్నా కుట్రపూరితంగా ఆ బాబుని ఏదైనా చేయాలనుకుంటే, ఎప్పుడైతే కిడ్నాప్ చేశారో, ఒకవేళ అనుకుంటే కిడ్నాప్ చేసిన రోజే 8వ తారీఖే మంగళవారం రోజు ఆ బాబుని ఏదైనా చేసుంటే, ఆ బాబు అదే రోజు చనిపోయి ఉంటే కనుక 2 రోజులు అవుతుంది మృతదేహం దొరికేసరికి, కుళ్ళిపోయి ఉండేది. కానీ అలా లేదు. కొద్ది గంటల ముందే చనిపోయినట్టుగా ఉంది. ఆ డెడ్ బాడీ అనేది కొంత ఫ్రెష్గా ఉందని చెప్పి
పోస్ట్ మార్టం చేసినటువంటి వైద్యులు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతోంది. ఆ బాబు మ అంటే తప్పిపోయిన తర్వాత చాలా గంటలు ఆకలితో, దప్పికతో ఏడ్చి, ఏడ్చి నిద్రొస్తే పడుకొని, మళ్ళీ ఆకలేస్తే ఏడ్చి, ఆ పొలంలోనే నిర్మానుష్య ప్రదేశంలోనే ఎంత బాధపడి ఉంటాడండి. ఎంత ఆవేదన చెందుంటాడు. నిజంగా ఈ ఈ వార్త వింటుంటే కళ్ళెమ్మట నీళ్ళొస్తున్నాయి. ఒక చిన్న బాబు 3 కిలోమీటర్ల పొలంలో అట్లా నడుచుకుంటూ పోయి ఎంత దారుణమైన సిట్యుయేషన్. కనీసం ఎవరు పట్టించుకోలా, ఎవరు చూడలా. 3 కిలోమీటర్లు పోతుంటే ఎవరో ఒకళ్ళు చూస్తారు. కానీ ఎవరు చూడలేదంటే నమ్మశక్యంగా లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరైతే మొదటగా చూసిన మహిళ ఉంది కదా! ఆ మహిళ నేను నిన్న రాలేదండి, బుధవారం రోజు రాలేదు పొలం వైపు, ముసురు పట్టుంది, వర్షం పడతా ఉంది. నేను ఈరోజు వచ్చాను అని చెప్తోంది. ఒకవేళ అంతకు ముందు రోజే ఆమె చూసి ఉంటే, బుధవారం రోజు ఆమె పొలానికి వెళ్ళుంటే, ఆ బాబు అక్కడ కనిపించుంటే బతికి ఉండేవాడేమో. 2 రోజులండి, లిటరల్‌గా 2 రోజులు ఆ గ్రామానికి దూరంగా 3 కిలోమీటర్ల దూరంగా నిర్మానుష ప్రదేశంలో పొలంలో పడిపోయి ఉన్నాడు ఆ బాబు. దిక్కు తోచలా, ఎటు చూసినా పొలమే కనిపిస్తోంది. దారి తెలియలా, మనుషులు కనిపించట్లా. చీకట్లో కొన్ని గంటల పాటు ఏడ్చి, ఏడ్చి పడిపోయి ఉన్నాడు ఆ బాబు. చాలా అంటే చాలా దారుణమైనటువంటి విషయం. ఆ కుటుంబ సభ్యులు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరో ఏదో చేసుంటారు, మా బాబుని చంపుంటారు, నిజాలు నిగ్గు తేల్చండి అంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు మీరు విజువల్స్‌లో. చాలా అంటే చాలా, అంటే ఈ వార్త విన్న వెంటనే చేయటానికే నాకు చాలా ఇబ్బందికరంగా, బాధగా అనిపిస్తోంది. కానీ నిజంగా ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం కూడా చాలా సీరియస్‌గా ఇలాంటి విషయాల మీద తీసుకోవాలి. అన్ని అంగన్వాడీ సెంటర్స్‌కు అలర్ట్ జారీ చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసినట్టు ఆయమ్మలు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, తప్పనిసరిగా చిన్న చిన్న పిల్లలు ఉంటారండి అంగన్వాడీ కేంద్రంలో. స్కూల్‌కెళ్ళే ముందు ప్రీ స్కూల్ సెషన్ అది. అక్కడ స్టాఫ్ కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. తల్లిదండ్రులు పిల్లలకి చేతికి అప్పగించిన తర్వాతే వాళ్ళ పని అయిపోయిందని భావించాలా. అంతేగాని మీరు వెళ్ళిపోండి స్కూల్‌కి, ఇంటికి అంటే ఎట్లా వెళ్తారు? వాళ్ళకంత నాలెడ్జ్ ఉంటదా? వాళ్ళకంత జ్ఞాపక శక్తి ఉంటదా? 3 సంవత్సరాలు లేవు ఆ అబ్బాయికి. కాబట్టి చాలా సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సమాచారం మొత్తం జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఆయన చాలా బాధపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఆకలితో ఒక బాలుడు నిర్మానుష ప్రదేశంలో పడి చనిపోయాడు అంటే గుండె తరుక్కుపోయే విషయం. వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోండి. ఇక భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఏం చేయాలో, అంగన్వాడీ సెంటర్స్‌కి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారో ఇవ్వండి. దాంతోపాటు ఆ బాధిత కుటుంబం, తల్లిదండ్రులు, బంధువులు కంటతడి పెడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ కడుపు కోత ఎవరు తీర్చలేరు. ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండండి అంటూ అధికారులు కూడా సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా దారుణమైనటువంటి విషయం. సో డెఫినెట్‌గా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఘటనకి సంబంధించి పూర్తిగా ఈ సమాచారం విన్న తర్వాత మీకేమనిపించింది? కారణం ఏమై ఉంటుందని మీ అనుమానం? కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ వెరీ మచ్.